ఏదైతే అమెరికాలో కూర్చుని అబ్బూరి అనేటటువంటి ఆయన నేను కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి బాగా సంపాదించాను నాకు ఎవరితో ఏ తప్పు లేదు అంటే ఇప్పుడు సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది ఏది వరుస వ్యవహారంలో అబ్బూరి అనేటటువంటి ఆయన వ్యాపారం ఆల్రెడీ మొన్ననే కేసీఆర్ నాని ఆధారాలతో సహా అదేదో సెంచరీ అన్నటువంటిది చెప్పుకొచ్చారు కదా ఇప్పుడు అబ్బూరి సతీష్ అబ్బూరి వెంకట్ అబ్బూరి రామకృష్ణ అబ్బూరి ఫ్యామిలీ చేతిలో మా కష్టార్జితాన్ని పోసి పూర్తిగా మోసపోయాం మాలా మీరెవరు మోసపోవద్దు వీళ్ళు పెద్ద మోసగాళ్ళు నీతి నిజాయితీ అనదే లేదు ఇక్కడ మమ్మల్ని మోసం చేసినట్టే పెద్ద వెంచర్ పేరుతో వైజాగ్లో వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్లో వరుస బాధితుల ఆక్రోశం మోసాల లక్ష్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన అబ్బూరి బ్రదర్స్ హైదరాబాద్లో విల్లాల పేరుతో అనేక మంది కుచ్చుటోపి పెట్టారు తాజాగా వరుస ముసుగులో విశాఖలో 3,000 కోట్ల విలువైన భూములు కార్చౌకగా కొట్టేశారు ఈ భాగవతం బయటపడడంతో ముసుగు దొంగల వెనక ఉన్న ముఖ్య నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయింది ఈ నేపథ్యంలో వావారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం 3,000 కోట్ల భూమిని ఎలా దారదత్తం చేసింది తెలుగు రాష్ట్రాలు విస్తృతంగా చర్చ జరుగుతుంది వరుస క్లస్టర్లో ప్రధాన ప్రమోటర్గా ఉన్న సతీష్ అబ్బూరి ఫ్యామిలీ 21st సెంచరీ పేరుతో పలు డొల్ల కంపెనీలు నెలకొల్పి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి అమెరికాలో ఉంటున్నామని ఎన్ఆర్ఎల్మని తమ నెట్వర్క్ 100 కోట్లు అంటే అబ్బూరి బ్రదర్స్ హైదరాబాద్లో విల్లాలు కడతామని ప్రచారం చేసుకుని కష్టార్జితాన్ని దారిపోసిన వాళ్ళకి కుచ్చుటోపి పెట్టారు ముగ్గురు అన్నదమ్ముల్లో వెంకట్ అబ్బూరి సతీష్ అబ్బూరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండగా హైదరాబాద్లో రామకృష్ణ అబ్బూరి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించారు అమెరికాలో 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ ఎల్ఎల్సి పేరుతో సతీష్ అబ్బూరి కంపెనీ నమోదు అయిన విషయాన్ని కేసీఆర్ నాని సాక్ష్యాలతో ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం తెలిసిందే దీనికి అనుబంధంగా ఇండియాలో ఏర్పాటైన కంపెనీలో అబ్బూరి రామకృష్ణ అబ్బూరి లత్తో పాటు విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని ఆయన భార్య కేసినేని జానకి లక్ష్మి డైరెక్టర్గా వ్యవహరించారు కేసినేని చిన్ని వైదొలిగిన తర్వాత జానకి లక్ష్మి డైరెక్టర్ కొనసాగారు అమెరికాలోని వరుస క్లస్టర్స్ ఎల్ఎల్సీకి అనుబంధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఇండియాలో ఏర్పాటు చేశారు హైదరాబాద్లో నిజాంపేట బాచుపల్లి గాజుల రామారావు ఎల్బీ నగర్ వద్ద స్ప్రింగ్ వ్యాలీ పేరుతో విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తున్నట్టు సతీష్ అబ్బూరి ఫ్యామిలీ భారీగా ప్రచారం చేసింది ఆ తర్వాత కోట్లాది రూపాయలు వసూలు చేసి బిచానా ఎత్తేసింది సొంత ఇంటి కళ నెరవేరుతుందన్న ఆశతో వందలాది మంది తమ కష్టార్జితాన్ని వీళ్ళ వద్ద ఇన్వెస్ట్ చేసి దారుణంగా మోసపోయారు కంపెనీ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో రామకృష్ణ ఫ్యామిలీ 2 ఏళ్లు కనబడకుండా పారిపోయినట్టు బాధితులు పేర్కొన్నారు బాధితులంతా కలిసి ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో ఒక ఫారం ఏర్పాటు చేసుకుని అబ్బూరి ఫ్యామిలీ చేతులు ఎలా మోసపోయారో ప్రపంచానికి చాటి చెప్పారు తమలా మరెవరూ మోసపోవద్దని హెచ్చరించారు ఎట్టకేలకు అమెరికాలో పనిచేస్తున్న సతీష్ అబ్బూరి ఒరాకిల్ కంపెనీ చిరునామా ఫోన్ నెంబర్ వివరాలను సేకరించి అక్కడున్న వాళ్ళు ఎవరైనా సాయం చేయాలంటూ ప్రాధేయపడ్డారు దీన్ని బట్టి బాధితులు ఎంత నరకం అనుభవించారో ఊహించవచ్చు ఆ ముగ్గురు సోదరులు తమ వెనక పెద్ద శక్తులోనైనా తమను ఎవరు ఏమి చేయలేని విరవేగుతున్నారో బాధితుడు వాపోయాడు మోసగాళ్ళని వీళ్ళు వైజాగ్లో వెంచర్ ప్రారంభించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది మాలా మీరు మోసపోకండి అంటూ పలువురు బాధితులు గతంలోనే హెచ్చరించారు అదే మోసగాళ్ళు ఇప్పుడు వరుస పేరుతో మళ్ళీ విచ్చేస్తున్నారని తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 21st సెంచరీతో తనకు సంబంధం లేదని సతీష్ అబ్బూరి జూమ్ మీటింగ్లో పేర్కొన్నాడు ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో బాధితుల వాయిస్లో ఉన్న పేజీలను డేటాబేస్ నుంచి పూర్తిగా తొలగించేశారు ఓ పక్క బాధితులు బెదిరిస్తూ మరో పక్క వెబ్సైట్లో పేజీలు డిలీట్ చేయించడాన్ని బట్టి దొంగ ఎవరు ప్రత్యేకించి చెప్పాలని బాధితులు మండిపడుతున్నారు ఇట్లాంటి ఆవార కంపెనీకి ఏ ప్రభుత్వం 3,000 కోట్ల భూమిని ఎలా దారదత్తం చేసింది తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది